మునిగితే కానీ పట్టించుకోరా. జిహెచ్ఎంసీలో పత్తాలేని వర్షాకాల యాక్షన్ ప్లాన్, పర్యటనలు లేవు, సమీక్షలు లేవు, సమన్వయం లేదు, అది లేదు ఇది లేదని సొల్లు ముచ్చట్లు కాదు. మరి హైడ్రాకి ఎందుకు సహకరించలేదు? హైడ్రాకు సహకరిస్తే ఇట్లా వరదలు వచ్చేటియా, ఇండ్లకు నీళ్ళు వచ్చేటియా? ఇప్పటికైనా కళ్ళు తెరువుర్రి. ఇంకా మనకు సమయం ఉన్నది. రాష్ట్రం ఆగం కావద్దు, నగరం ఆగం కాకుండా ఉండాలంటే ఇటువంటి వరదల నుంచి మనల్ని మనం రక్షించుకోవాలి, మన నగరాన్ని మనమే కాపాడుకోవాలి. ఎవడో వచ్చి కాపాడు. హైడ్రాకు సలహాలు సూచనలు ఇవ్వండి. హైడ్రా పనిచేస్తుంటే దాంతోపాటు ప్రభుత్వంతో మాట్లాడుకొని ఇట్లా కాదు ఇట్లా చేయర్రి, ఇట్లా కాలువ ఉండే ఇట్లా ఉండే, ఇక్కడి నుంచి తీయండి అని చెప్పేసి రకరకాలుగా చేసుకోవాలి. ఇటువంటి పరిస్థితులు వచ్చినాక ఆస్తి నష్టం జరగవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు, ఏదన్నా జరుగుతుంది. కాబట్టి హైడ్రాకు సహకరిస్తే ఇటువంటి పనులు ఉండవు. సైబరాబాద్ మల్కాజిగిరిలో ముమ్మరంగా ఏర్పాటు, 2 చోట్ల పనులు మొదలుపెట్టిన హైడ్రాకు సహకరించండి. మొదలు పెడుతుంది, పనులు చేస్తూనే ఉన్నది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క తీరుగా పని చేసుకుంటూనే వస్తూనే ఉన్నది. కాబట్టి మీరు కూడా హైడ్రాకు సహకరించాలి. చెంచల్గూడ జైలుకు మాజీ ఏఎస్పీ భుజంగరావు 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భుజంగరావు ఎవరంటే ఫేమస్. దేంట్లంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫేమస్, మషూర్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఫోన్ ట్యాపింగ్ని అడ్డు పెట్టుకొని దానికంటే ముందు రకరకాల పోస్టులు వేయించుకొని విపరీతంగా సంపాదించి లెక్కకు మించి ఆస్తులు, లెక్క లేనన్ని ఆస్తులు సంపాదించి ఇలా ఏసీబీ వాళ్ళకు దొరికిండు. ఏసీబీ వాళ్ళు ఏకకాలంలో 15 ప్లేసులల్లో రైడ్లు చేస్తే లెక్కకు మించి ఆస్తులు, రకరకాల వ్యవసాయ భూముల పట్టబుక్కులు, లిక్విడ్ క్యాష్, బంధువుల ఇళ్ళల్లో ఈ రకంగా దొరికింది. దొరికినాక కోర్టుకు ప్రొడ్యూస్ చేస్తే కోర్టు 15 రోజుల రిమాండ్ విధించింది. ఎందుకు? ఏం కట్టకపోతారు డబ్బులు సంపాదించి. ఫైనల్గా లాస్ట్కు ఎవడైనా పోవాల్సిందే. ఒకడు వెనక ఒకడు ముందు. ఈ ఉన్నన్ని రోజులు నిజాయితీగా బతకండి. ఇవన్నీ మీరు కొట్టుకపోతారా? మళ్ళీ మీ కడుపులో పుట్టినోడు వాడిని తెలియలేదా? ఎడ్డోళ్ళని కంటుర్రా మీరు? వాని కష్టం వాడు చేసుకొని సంపాదించుకోలేడా? వానికి కూడా మీరే డబ్బులు కూడబెట్టాలి, వాని పిల్లలకు కూడా డబ్బులు కూడబెట్టాలన్న ఒక యావతోని ఇటువంటి లత్కోర్ పనులు చేసి ఇంత వ్యవస్థని కూడా నాశనం చేస్తున్నారు. ఏం చేస్తారు? వాళ్ళకు తెలివి ఉన్నది, వాళ్ళు కష్టపడమనండి, వాళ్ళని చదువుకోమనండి, వాళ్ళని ప్రయోజకులు గమ్మని చెప్పండి. మీరే సంపాదించి పెట్టి వాళ్ళని సోమరిపోతులను చేసి పండిత పుత్ర పరమసుంట అంటే మీరు సంపాదించి పెట్టినాక వాడు ఎందుకు బాగుపడతాడు? వాడన్ని క్రైములు చేసుకుంటూ పోతాడు. ఎంతోమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల పిల్లలు కూడా క్రైములు చేసి జైళ్ళల్లో ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు సంపాదించిన సంపాదనకు వాడు ఖర్చు పెట్టడానికి అలవాటు పడి ఇటువంటి క్రైములు చేస్తుంటాడు. ఎవరైనా విపరీతంగా సంపాదించి పిల్లలకి ఇస్తే పిల్లలు క్రైమ్లకు అలవాటు పడతారు, జలసాలకు అలవాటు పడి క్రైములు చేస్తుంటారు తప్పితే ఏం లేదు. ఇప్పుడు ఇలా చూడు, ఎందుకు ఇంతగానం సంపాదన ఏం చేసుకోనికి? రైడ్ చేస్తే ఆదాయానికి మించిన ఆస్తులలో దొరికి అరెస్ట్ అయ్యి కూర్చొని ఏం ఇజ్జత్ ఉందా? ఇప్పుడు ఫస్ట్ జాబ్ సంపాదించి అడిషనల్ ఎస్పీ అనే ఒక పేరు ఎంత గొప్పగా ఉంటుంది, హోదా. అరెస్ట్ అయ్యి జైలుకు పోయిండు, అక్రమాస్తులు, ఫోన్ ట్యాపింగ్ కేసు, రకరకాల కేసులు. వీటికి కూడా చెప్తారు వీళ్ళందరూ కావాలని పెట్టిన కేసులు అవి సొల్లు ముచ్చట చెప్తారు. కానీ ఏం లేదు ఊకని అందరి మీద ఎందుకో బెటర్ కేసులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి పెడతారు కేసులు. ఇప్పుడు అక్రమాస్తులు ఉన్నాయి కాబట్టి కేసులు అయినాయి, రైడ్లు చేస్తే దొరికిరు దొంగలు. ఈ రకంగా ఇటువంటి పనులు మానుర్రి. ఎవడైనా పోవాల్సిందే. ఎద్దెనకంగా ముడ్డి, తలకాయ ముందలు ఉంటుంది, గుడ్డి వెనక ఉంటుంది, పోతూనే ఉంటుంది, అది పోతుంది ఇది పోతుంది, అందరు పోతూనే ఉంటారు. ప్రైవేటు బడికి పంపితే ప్రభుత్వ పథకాలు కట్. ముప్పారం గ్రామ పంచాయతీ తీర్మానం. ఒక్కో వార్డు సభ్యుడు 10 మంది పిల్లలను చేర్పించేలా చర్యలు. అందరికీ ఆదర్శంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క సర్పంచ్, వార్డు మెంబరు అందరూ ఒకసారి మంచిగా డీప్గా ఆలోచన చేయండి. ముప్పారం గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఒక్కో వార్డు సభ్యుడు 10 మంది పిల్లలను చేర్పియాలి స్కూల్లో, ప్రభుత్వ స్కూల్లో. మళ్ళీ వీళ్ళదే బాధ్యత. ఎందుకంటే టీచర్లు ఉన్నారా లేరా ఫుల్ఫిల్ చేసే బాధ్యత చూసుకున్నారు. స్కూల్లో అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కసారి ఉన్నాడు. ఆ టీచర్లు ఎట్లా ఎలక్ట్ అయ్యారు? ఎవరో పంపిస్తే వచ్చి ఉద్యోగం రాలేలకు. వాళ్ళు కష్టపడి చదివి ఉద్యోగం సంపాదించుకొని వచ్చి ప్రభుత్వ స్కూళ్ళల్లో పనిచేస్తున్నారు. అంటే వాళ్ళకు టాలెంట్ ఉన్నోళ్ళేమో ప్రభుత్వ స్కూల్లో పనిచేస్తారు, టాలెంట్ లేనోళ్ళేమో ప్రైవేట్ స్కూళ్ళు పెట్టుకున్నారు. అంటే ఎవరు చదువు చెప్పితే పిల్లలకి ఎక్కుతుంది? అసలు మీ మైండ్కి ఎట్లా ఎక్కాలి అనేది మీరు ఆలోచన చేసుకోండి. ఎందుకంటే ప్రభుత్వ టీచర్లు
వాళ్ళకు చదువు రాక ఉద్యోగాలు సంపాదించలే. చదువుల పోటీల విజయం సాధించి ఉద్యోగాలు సంపాదించుకొని ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో పాఠాలు చెప్తున్నారంటే మామూలు విషయం కాదు. మీరు వాళ్ళని తక్కువ అంచనా వేసి ఈ వసతులు లేవు, అవి లేవు, ఇవన్నీ పక్కన పెట్టుర్రి. ప్రభుత్వ స్కూల్లో చదివినోడు నిజంగా టాపర్ అయిపోతాడు. మంచిగా ఇష్టంతో చదివితే ఖచ్చితంగా టాపర్ అవుతాడు. ప్రైవేట్ స్కూల్ కంటే కూడా ప్రభుత్వ స్కూల్లో చదివి మళ్ళీ వాళ్ళని పేరెంట్స్ మానిటరింగ్ చేసుకుంటుండాలి. ఏం చదువుతున్నాడు మా పిల్లలు, పేరెంట్ టీచర్ మీటింగ్ పోవాలి, సార్లను అడుగుతుండాలి. వేసినామా అంటే వేసినాం, ఇక పొద్దుగాల ఇంట్లో నుంచి పోయిండా మళ్ళీ పొద్దుకంగా వస్తున్నాడా, ఇది ఉంటుంది. ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఏముంటుంది అంటే ఫీజులు కట్టేది ఉంటుంది కదా నెల నెల. ఆ నెల నెల కోసము పేరెంట్స్ పోతూ ఉంటారు, వస్తుంటారు, వాళ్ళతో మాట్లాడుతుంటారు. ఈ ప్రభుత్వ స్కూల్లో కూడా ఒక సిస్టమ్ పెట్టండి, పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టండి, మా పిల్లగాడు ఎట్లా చదువుతున్నాడు ప్రతి నెల వచ్చి కలిసిపోయే విధంగా పెడితే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్లో టాప్ ర్యాంకులు వస్తాయి. ఇక్కడ చూసి బుద్ధి తెచ్చుకోవాలి. చాలా గ్రామ పంచాయతీలు కూడా ఇగో వీళ్ళని చూసి ఆదర్శంగా తీసుకొని ఎందుకు డబ్బులు పుణ్యానికి వస్తాయా? ఆ ప్రైవేట్ స్కూళ్ళల్లో కొడుకులు లక్షలు దోస్తున్నారు. మంచిగా ప్రభుత్వ స్కూల్లో చదివించుకోవచ్చు. ప్రభుత్వం కూడా అన్ని వసతులు కల్పిస్తున్నది, అందరినీ టీచర్లని అపాయింట్ చేసింది. ఎవ్వరు కూడా ఎక్కడ కూడా తక్కువ లేకుంటున్నారు. ప్రతి సబ్జెక్టు టీచర్ ఉన్నారు. వాళ్ళు మంచిగా మెరిట్తో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు, తెలివితో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు వీళ్ళు ప్రభుత్వ టీచర్లు. వాళ్ళ దగ్గర చదువు చెప్పిస్తే పిల్లలకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. చదువు రాకుండా ఉద్యోగాలు సంపాదించలేక ఏం చేయాలి అని పోయి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు వాళ్ళు టీచర్లు. వాళ్ళకి ఎక్కువ చదువు వస్తుందా, వీళ్ళకి ఎక్కువ చదువు వస్తుందా, మీరే ఆలోచన చేసుకోండి. పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివిపిస్తే మీకేం నామూసి కాదు, గొప్పగా ప్రౌడ్గా ఫీల్ కాండి. ఎందుకంటే ఒక మంచి టీచర్ దగ్గర మా పిల్లలకు చదువు చెప్పిస్తున్నాం అనే ప్రౌడ్గా ఫీల్ కాండి.